ఒక మాట రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పక్కా తెలంగాణని అట్లీస్ట్ ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవచ్చు, చేయని వాళ్ళు అట్లీస్ట్ పక్కా తెలంగాణలో అప్లోడ్ అయ్యే వీడియోలకు లైక్ చేయండి, షేర్ చేయండి. మంచో చెడో గిట్లా మాట్లాడుతూ ఉన్నావు, గిట్లా మాట్లాడడం మాకు నచ్చట్లేదు, ఇంకో తీరుగా మాట్లాడు, లేకపోతే ఈ ఇష్యూ కాదు ఇంకో ఇష్యూని టేకప్ చేయి, బాగుంటుంది, పబ్లిక్ ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ సమస్య కాదు ఇంకో సమస్యను తెరపై తీసుకురా, దాని ద్వారా పబ్లిక్ మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఇటువంటి సజెషన్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్లను కూడా నేను మ్యాక్సిమం ఎవరైతే కామెంట్లు పెడతా ఉన్నారో ఆ కామెంట్లు అన్నీ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీ కామెంట్లను బేస్ చేసుకొని కూడా పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం కంప్లీట్ చేస్తా. ఇంకో చర్చ ఏంటంటే, ఇక చాలామంది పక్కా తెలంగాణ వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నాడు, పక్కా తెలంగాణ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, లేకపోతే బీజేపీ పార్టీ ఉందని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్తా ఉన్నా, ఏ నమ్మకంతో అయితే ప్రజలు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో నా మనస్సాక్షి చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు ఏ పార్టీ సపోర్ట్ నేను అడగలేదు. కొంతమంది నాకున్న పరిచయాల దగ్గర నేను అడిగిన అని ఒక కెమెరా ఏదైనా ఉంటే చూడండి, లేకపోతే అట్లీస్ట్ ఒక మైక్స్ అని ఇచ్చే ప్రయత్నం చేయండి, ప్రజా సమస్యలపైన ఫోకస్ చేస్తా, కొంత పబ్లిక్ ఇష్యూని తెరపై తీసుకుని వస్తాను చాలామందిని అడిగిన. సరే, అడిగిన రాజకీయ నాయకులు అల్టిమేట్గా ఎట్లా ఉంటారంటే వాళ్ళ అవసరం కోసం మనల్ని వాడుకునే ప్రయత్నిస్తారు, కానీ మన అవసరం కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం ఉండదు. ఆ క్లారిటీలో నేనున్నా.